నమస్తే అండ్ వెల్కమ్ టు హిట్ టీవీ. సుమారు 60కి పైగా అసెంబ్లీ నియోజకవర్గాలకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల జాబితాను ఇప్పటి వరకు ప్రకటించింది. అలా ప్రకటించిన వాటిల్లో కూడా కొన్ని చోట్ల ఆ వెంటనే మార్పులు చేసింది. కొత్త ఇన్ఛార్జీలుగా నియమితమైన వారికి దాదాపుగా అభ్యర్థిత్వాలు ఖరారు అనే అభిప్రాయాలే సర్వత్రా ఉన్నాయి. అలా ఇన్ఛార్జీలుగా నియమితం అయిన వారిలో చాలా మంది ఇప్పటికే ప్రచార పర్వాన్ని కూడా మొదలుపెట్టేశారు. నియోజకవర్గంలో తిరుగుతూ వారు పాత పరిచయాలకు పదును పెట్టుకుంటున్నారు. సంగతులు ఎలా ఉంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో మార్పుల పర్వం ముగిసినట్లేనా అనేది ఆసక్తికరంగా మారింది. 175 అసెంబ్లీ నియోజకవర్గాల్లో గత ఎన్నికల్లో ఈ పార్టీ 151 సీట్లను నెగ్గించి ఉంది. అలా సిట్టింగ్లో ఉన్న చోటే ఇప్పటి వరకు ప్రధానంగా జరిగాయి. 151 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 61 సీట్లకు మార్పులు చేర్పులు జరిగాయి. అంటే మిగిలింది 90 అసెంబ్లీ నియోజకవర్గాలు. ఇవి గాక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు గత ఎన్నికల్లో ఓటమి పాలైన సీట్లు 24 ఉన్నాయి. వాటిలో 2-3 చోట్ల గెలిచిన వారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జీలుగా వ్యవహరిస్తున్నారు. ఇలాంటి నియోజకవర్గాల్లో మార్పులు లేవని స్పష్టమవుతోంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గత ఎన్నికల్లో ఓటమి పాలైన చోట్లకి సంబంధించిన ఇన్ఛార్జీల మార్పు పెద్దగా లేదు. బహుశా 5 ఏళ్లుగా ఇన్ఛార్జీల హోదాలో కొనసాగుతున్న వారికే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ టికెట్లను ఖరారు చేయవచ్చు. అలాగే సుమారు 90 మంది సిట్టింగుల మార్పుకు కూడా సంబంధించి ఇప్పటి వరకు ఎలాంటి ప్రస్తావన లేదు. దాదాపు 60 చోట్ల మార్పులు చేసిన 90 చోట్ల మార్పుల విషయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నింపాదిగా ఉండడం గమనార్హం. ఏపీలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలంటే కనీసం 90 సీట్లలో విజయం సొంతం చేసుకోవాలి. సరిగ్గా అలాంటి నెంబర్కు సంబంధించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సిట్టింగ్ ఎమ్మెల్యేలను కొనసాగించే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. ఏదైనా ఒక ప్రాంతీయ పార్టీలో ఈ స్థాయిలో మార్పులు చేర్పులు మామూలు విషయం కాదు. అటు ఇటుగా 50 మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలను, పలువురు ఎంపీలను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిర్దాక్షిణ్యంగా పక్కన పెట్టేసింది. ఇది తెలుగు రాజకీయాలకు పూర్తిగా కొత్త. ఈ స్థాయిలో ప్రయోగాలు చేసిన పార్టీ చరిత్రలో లేదు. ఏపీలో సిట్టింగ్ ఎమ్మెల్యేలకు తెలుగు రాజకీయాల్లో చాలా విలువ ఉంటుంది. ఒకసారి గెలిచిన వారు కూడా ఆ తర్వాత నియోజకవర్గాలలో పెద్ద నేతలుగా చలామణి అయ్యి దాఖలాలు బోలెడున్నాయి. రెండోసారి వారికి టికెట్ను నిరాకరించడం అంటే మాటలు కాదు. ఒకవేళ అలాంటి సందర్భాలు వస్తే అలాంటి వారు మరో ఆలోచన లేకుండా ఇండిపెండెంట్లుగా రంగంలోకి దిగేవారు. కాంగ్రెస్ తెలుగుదేశం రాజకీయాల్లో అలాంటి ఉదాహరణలు బోలెడు ఉన్నాయి. అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాటిని ఖాతరు చేయకుండా 50 మందికి పైగా సిట్టింగ్లను ఇప్పుడు ఇంట్లో కూర్చోబెడుతోంది. ఇప్పటి వరకు అభ్యర్థుల ప్రకటనలో పేర్లు లేని నియోజకవర్గాల విషయంలో ఇప్పుడు సిట్టింగ్లకు సీట్లు ఖరారే అనే భావన నెమ్మదిగా బలపడుతోంది. ఇప్పటి వరకు మార్పు జరగలేదంటే ఇక మార్పు ఉండదని, ఇంకా ఎంచక్కా ప్రచారం ప్రారంభించుకోవచ్చునని పలువురు సిట్టింగులు ఇప్పటికే బయలుదేరారు. కొందరు సీనియర్లు ఒకే నియోజకవర్గం నుంచి వరుసగా 2-3 సార్లు గెలిచిన వారు కూడా ఈ ధీమాతో కనిపిస్తూనే ఉన్నారు. ఇక మార్పులు ముగిసినట్లేనని, ఇక ధీమాగా పని చేసుకోవచ్చునని వారు భావిస్తున్నారు. ఈ మేరకు పలు చోట్ల ప్రచారాలు కూడా మొదలుపెట్టారు. అధిష్టానం నుంచి తమకు అంతర్గతంగా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది అనే మాట వారి నుంచి వినిపిస్తోంది. మరి మీరేమనుకుంటున్నారు? కామెంట్ త్రూ మాకు తప్పకుండా తెలియచేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు హిట్ టీవీ.